హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే బాదుషాని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ దీపావళికి ఏ హడావిడి లేకుండా తొందరగా అయ్యే ఈ బాదుషా స్వీట్ను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి ఈ పెరుగును బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు వరకు మైదాను వేయాలండి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసి ఈ పిండిని కలుపుకోవాలి. ముందుగా వాటర్ ఏమీ లేకుండా ఈ పెరుగుతోనే ఈ పిండినంతటిను కలపాలండి. ఇలా ఈ పిండినంతటిను కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీరు యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలా పూర్తిగా సాఫ్ట్గా కాకుండా ఈ పిండి కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. నీరు అవసరమైతే ఒకేసారి వేయకుండా కొద్దిగా చేయి తడుపుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. తరువాత స్టవ్ ఆన్ చేసి ముందుగా అయితే పంచదార పాకంను పట్టుకోవాలండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను అలాగే హాఫ్ కప్పు వరకు నీరు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ పంచదారను కరిగించుకోవాలి. ఈ పంచదార అంతా కరిగి లేత పాకం రావాలండి. తరువాత ఈ పంచదార పాకంలో ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను అలాగే కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ను వేయాలి. ఇలా ఈ ఎల్లో ఫుడ్ కలర్ వేసిన తర్వాత దీనిలో ఒక చెక్క వరకు నిమ్మరసంను వేయాలండి. ఇలా ఈ పాకంలో నిమ్మరసం వేయడం వలన ఈ పాకం చల్లారినా కూడా పాకం గట్టి పడకుండా ఉంటుందండి. ఇప్పుడైతే పాకం రెడీ అయినట్టే. తరువాత ఈ పాకాన్ని దించి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోన మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దను చిన్న బాల్స్లా చెయ్యాలి. చూడండి, ఇక్కడైతే వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ బాల్స్లా చేసి ఇలా ఫింగర్తో వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అలా చెయ్యాలి. ఇలా ఈ మిగతా పిండి ముద్దను ఈ వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అలా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మనం ముందుగా ఆయిల్ పెట్టాం కదండి, ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యింది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న బాదుషాను ఒక్కొక్కటిగా వేయాలి. ఇవి డీప్ ఫ్రై చేసినప్పుడు లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. లేదంటే బాదుషా లోన కుక్ అవ్వకుండా బయటికి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇలా బాదుషాను రెండు వైపులా టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి చేసినప్పుడు స్టవ్ను ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా ఈ స్వీట్ అయితే బాగా రాదండి. ఇలా ఈ మిగతా బాదుషాను కూడా డీప్ ఫ్రై చేసి మనం ముందుగా పంచదార పాకం పట్టాం కదండి, ఈ పంచదార పాకంలో ఈ డీప్ ఫ్రై చేసిన బాదుషా స్వీట్ను వేయాలి. ఇలా ఈ పాకంలో వేసిన తరువాత ఈ బాదుషాను రెండు వైపులా త్రిప్పుతూ ఈ పాకం మొత్తం స్వీట్కు పట్టేటట్టు చేయాలి. చూడండి, ఈ పాకంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా ఈ పంచదార పాకం పట్టేటట్టు చేయాలండి. తరువాత ఈ బాదుషాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పాకంతో పాటు ఈ బాదుషాను కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ పంచదార పాకం అంతా ఈ స్వీట్కి పడుతుంది. 15 నిమిషాల తర్వాత చూడండి, ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి. ఇప్పుడైతే ఈ స్వీట్ను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ బాదుషా రెసిపీని ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అయితే జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి.
మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ బాదుషా స్వీట్ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.